లోకములో ధన్యులైన వారు ఎవరా అని మనుషుడు అన్వేషించడం సహజమే. ధన్యుడు అంటే సంతోషం గలవాడు, ఆనందం గలవాడు, నెమ్మది గలవాడు, స్థిర మనస్సు గలవాడు అనే అర్థాలు స్ఫురిస్తూ ఉన్నాయి. కనుక ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే ఈ కీర్తనల గ్రంథం నిలువెత్తటి జవాబు అలాంటి ప్రశ్నలకు దయచేస్తుందన్న సంగతి మనకు పరిచయం. కనీసం 23 రకాల ధన్యులైన వ్యక్తుల గురించిన ప్రస్తావన ఈ కీర్తనల గ్రంథం యొక్క సారాంశం. దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రము ధ్యానించువారు ధన్యులు. నీవు ఏర్పరచుకొని నీ మందిరమందు నివసించువారు ధన్యులు. పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవారు ధన్యులు. ఇలాంటి మాటలు కీర్తనలో మనకు అందవేసిన చేయిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సాయంకాలము 84వ కీర్తనలో అలాంటి ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. కనీసం 3 రకాలైన ధన్యులను గురించిన ప్రస్తావన 84వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసే కొలది వాటి నుండి కొన్ని ఆత్మీయమైన సంగతులు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. 4వ వచనము 84వ కీర్తన 4వ వచనం, Psalm 84:4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కనుక ఈ కీర్తనల్లో 3 రకాలైన ధన్యుల గురించిన ప్రస్తావన, దాంట్లో ఒకటి ఇక్కడ రాయబడింది, బ్లెస్డ్ ఆర్ దే దట్ డ్వెల్ ఇన్ దై కోర్ట్స్. నీ మందిరంలో నీ ఆవరణంలో నివసించువారు ధన్యులు. ఎందుకు దేవుని ఆవరణంలో నివసించలేని ఆశ? ఎలాంటి దేవుడు అనే ప్రస్తావన కొరకు జవాబు 2వ వచనంలో చూడవచ్చు. Psalm 84:2, 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించినవి. మనిషి 3 రకాల సమ్మేళనమని మనకు తెలుసు. ప్రాణ, ఆత్మ, దేహం. అవి 2వ వచనంలో మనకు కనిపిస్తున్నాయి. మొదటిది ప్రాణం ఆశ, 2వది హృదయము కోరిక, 3వది శరీరం యొక్క ఆనంద కేకలు. ప్రాణ, ఆత్మ, దేహము దేవుని చూడాలి అని ఆశ. ఏ దేవుడు? ఇక్కడ ఒక విశేషణము చెప్పబడింది, జీవము గల దేవుడు, లివింగ్ గాడ్. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని? మామూలుగా మనకు 5 ప్రశ్నలు ఉంటాయి కదా. దాంట్లో మొదటి ప్రశ్న, జీవము గల దేవుడు అనే మాట బైబిల్ ఎన్నిసార్లు ప్రస్తావించబడింది? 2వ ప్రశ్న, జీవము గల దేవుడు అనే మాట మొదట ఎక్కడ కనిపిస్తుంది? 3వ ప్రశ్న, జీవము గల దేవుడు అనే మాట బైబిల్ ఆఖరిగా ఎక్కడ వ్రాయబడింది? 4వ ప్రశ్న, జీవము గల దేవుడు అనే మాట కీర్తనల్లో ఎన్నిసార్లు రాయబడింది? 5వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, అలాంటి దేవుడు మనకేమైనా తెలుసా? 4 ప్రశ్నలకు జవాబు బైబిల్లో ఉన్నాయి. 5వ ప్రశ్నకు జవాబు మన దగ్గరే ఉంది. అలాంటి దేవుడు తెలుసా? కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసి లివింగ్ గాడ్, జీవము గల దేవుడు అనే మాట బైబిల్లో కనీసం 40 సార్లు ప్రస్తావించబడింది. ఈ కీర్తనల్లో మాత్రమే ఇప్పుడు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా, సమయ అద్దుబాటును బట్టి. కీర్తనలు ఎన్నిసార్లు రాయబడి ఉంటుంది అనుకుంటారు?
2 సార్లే రాయబడింది. మీరు ఊహించండి, 150 కీర్తనల్లో ఈ పదం 2 సార్లే రాయబడింది అని అంటే ఆ 2 సందర్భాలు ఏంటి? మొదటిది 42, Psalm 42, నలభై 42వ కీర్తన 2వ వచనం, 42 verse 2, 42:2. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అది మొదటిసారి. రెండవసారి ఇప్పుడు 84:2లో చూస్తాం. 2 సందర్భాలు రెండవ వచనంలోనే కనిపిస్తాయి. 2 సందర్భాల్లో ప్రాణముతోనే జీవముగల దేవుడు అనే మాట సమ్మిళితం చేయబడి వాడబడిన తీరు శ్లాఘనీయం. విచిత్రం ఏంటంటే ఇక్కడ కొన్ని పక్షులను గురించిన ప్రస్తావన, ముఖ్యంగా 2, పిచ్చుకలు, వాన కోవిల. ఈ 2 దేవుని మందిరంలో కనిపిస్తాయి. మిగతా ఏమయ్యాయి? ఇక్కడ ఎవరైనా జ్వాల చదివిన వాళ్ళకైతే బహుశా పరిచయం అనుకుంటా. 100% జంతురాజ్యంలో 60% జంతురాజ్యము సముద్రంలో ఉంటుంది. 40% జంతురాజ్యము భూమి మీద ఉంటుంది. దాంట్లో 25% కీటకాలు అంటారు కదా, ఇన్సెక్ట్స్, అవి ఉంటాయి. ఇంకా మిగతా కొంత శాతం మాత్రమే భూమి మీద కనిపించే ఉభయచరాలు కావచ్చు, పక్షులు కావచ్చు, ఆర్థ్రోపోడా అంటాం, అంటే బొద్దింక లాంటి జాయింట్స్ కలిగిన, లెగ్స్ కలిగిన అనిమల్స్, ఇవి ఉండవచ్చు. ఇంత విస్తారమైన జంతురాజ్యంలో దాంట్లో పక్షరాజ్యం అనేది ఒక క్లాస్, ఏవ్స్, బర్డ్స్ అంట. ఇప్పుడు ఆ పక్షరాజ్యం కూడా చాలా విస్తారమైంది. దాంట్లో 2 కనిపిస్తున్నాయి, వానకోయిల, పిచ్చుకలు. మిగతా ఏమైనా మిగతా పక్షుల పేర్లు కొన్ని చెప్పండి, చెప్పింది చెప్పకుండా. మనకు బాగా పరిచయమైన పక్షి పేరు గుడ్లగూబ. ఇట్స్ నాట్ హియర్, లేదు కదా. రాబ్, ఇది లేదు కదా. కాకి, లేదు కదా. వాట్ హ్యాపెన్ టు ఆల్ దిస్ బర్డ్స్? ఈ పక్షిరాజ్యం అంతా ఏమైంది? పక్షిరాజ్యంలో బలహీనమైనవి 2, పిచ్చుకలు, వానకోయిలు. ఆ 2 కనిపిస్తున్నాయి. అంటే మేము కూడా అలాంటి బలహీనమైన పరిస్థితిలోనే నీ దగ్గరికి వచ్చినాం. గుడ్లగూబ వల్లే, తర్వాత ఇంకా మిగతా రాబందుల వల్లే, కాకుల వల్లే, మిగతా పక్షుల వల్లే అవి మందిరానికి రావు. వాటి డెస్టినేషను, డ్వెల్లింగు వేరుగా ఉంటుంది. వాటికి దీంతో ఏం సంబంధం ఉండదు. గుడ్లగూబను మీరు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా అది ఉండదు. ఓటి పక్షిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా అది ఉండదు. అలాగే రాత్రిపూట బ్యాట్స్ అంటాం కదా, ఏంటి, గబ్బిలాలు, వాటిని తీసుకొని వచ్చి లైట్లు వేసి ఇక్కడ కూర్చోబెడితే ఉండదు. వాటి స్థలాలు వేరే, వాటి ప్రాంతాలు వేరే, దేర్ అక్కరెన్స్, ఉనికి వేరే. కానీ ఈ మందిరంలో ఉనికి కలిగిన 2 పక్షులు ఇక్కడ ప్రస్తావించబడ్డం గమనార్హం. అదొకటి పిచ్చుక, ఒకటి వానకోయిల. అంటే బలహీనమైనవి. అందుకే కొత్త నిబంధనలో కూడా అంటాడు కదా, పిచ్చుకలు బలహీనమైనవి, అవి చిన్న వెలకి అమ్మబడతాయి. అలాగ బలహీనమైన మానవుని దేవుడు రక్షించి దేవుని మందిర ఆవరణంలోనికి తీసుకుని వచ్చిన. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ హు ఆర్ ఫౌండ్ అట్ హిస్ హౌస్. ఆయన ఇంటిలో ఉన్నవారు ధన్యులు. ఏముంది ఆయన ఇంట్లో? ఒక 5 విషయాలు చూస్తామా? ఇవన్నీ పరిచయమైనవే, కీర్తనలో ఉన్నవే, మరలా జ్ఞాపకం చేసుకోవటానికి ఇది ఒక తరుణం. మొదటిది 100వ కీర్తన, Psalm 100 verse 4. Psalm 100 verse 4, 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి,
కీర్తనలు పాడొచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. దెర్ ఈజ్ ప్రైజ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిర ఆవరణంలో స్తుతి, ఆరాధన కనిపిస్తుంది. దేవుని మందిర ఆవరణంకి వచ్చిన తర్వాత స్తుతి చేయకుండా, ఆరాధన చేయకుండా ఉండకూడదు. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం. ఈ మాట మనకు నోరే తిరగదు, కానీ కీర్తనకారుడు బహుశా వేరే పదం కనిపించలేదేమో బైబిల్ పండితులకు, ఆ పదం తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచినారు. కనుక నాకు తెలిసి బైబిల్లో శోభస్కరము అనే స్థుతి తప్ప వేరే దానికి వాడినట్లు గుర్తు లేదు. శోభస్కరమైన పని ఏంటంటే దేవుని స్తుతించటం. ఎలాగ స్తుతిస్తాం? అన్ని కష్టాల్లోనే ఉంటే ఏదైనా కొన్ని అయినా మంచి ఉండాలి కదా అనుకుంటా. దేవుడు చేసేవన్నీ మంచే. గాడ్ నెవర్ డస్ బ్యాడ్, వీ నెవర్ డూ గుడ్. అబ్బా స్టన్నింగ్, అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు, మనం ఎప్పుడేం చేస్తాం? చెడు చేస్తాం. అది మనం చెప్పే మాట కదా, బైబిల్లోనే రాయబడింది, మీ తల్లిదండ్రులు చెడ్డవారయ్యిండియు. కనుక బేసిక్గా ప్రభు వాక్యం చెప్పబడింది, ఉదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు. కనుక దేవుడు మంచివాడు. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన మందిరంలో ప్రవేశించిన తర్వాత స్తుతించడం అవసరం. ఇప్పుడు పక్షులు, వానకోయిల బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నిశ్శబ్దంగా ఉంటాయా, కిచకిచలాడుతుంటాయా? దేశంలో పావుర స్వరము వినబడుచున్నది పరమగీతంలో రాయబడింది. కనుక అవి ఎప్పుడు శబ్దం చేస్తూనే ఉంటాయి. అంటే దేవుణ్ణి ఆరాధించుట చాలా ప్రాముఖ్యమని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నీ మందిరమందు నివసించువారు ధనులు. ఎందుకని? ఇక్కడే 84:4లోనే చెప్పాడు కదా, కింద వరుసలో Psalm 84 వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కనుక స్తుతించే అనుభవంలోనికి వారు తీసుకురాబడుతున్నారు. రెండవది చూస్తామా? Psalm 20:2, 20వ కీర్తన 2వ వచనం. Psalm 20:2, 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. దెర్ ఇస్ ఎ గాడ్ దట్ సెండెత్ హెల్ప్ ఫ్రమ్ ద శాంక్చురీ. శాంక్చురీ అన్నా, హౌస్ ఆఫ్ గాడ్ అన్నా, కోర్ట్స్ ఆఫ్ గాడ్ అన్నా, ఇవన్నీ దాదాపు పర్యాయ పదాలు. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో నుండి మనకు సహాయం పంపిస్తాడు. ఆయన పేరు ఏంటంటే హెల్పర్, సహాయకుడు. హెల్ప్ అనే మాట చాలా బలమైంది కదా. కొద్దిగా నాకు హెల్ప్ చేయరా అని అడిగామనుకోండి, ఎట్లాంటి వాళ్ళైనా ప్లీజ్ అయిపోతారు. కానీ మనుషులు చేసే సహాయము అనేక సందర్భాల్లో అది మనకు తోడ్పడకపో. మీరు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో బోర్డ్స్ పెట్టింటారు, ఒక క్యాబిన్ మాదిరి, మే హెల్ప్ యూ అని. సరే, ఎవరో ఉన్నారు కదా, సాయం తీసుకుందామని అక్కడ పోతే బోర్డు తప్ప ఎవరు ఉండరు. దిస్ ట్రూ. మీరు ఎప్పుడైనా అక్కడ ఎవరినైనా చూసినారా? మే హెల్ప్ యూ అనే క్యాబిన్ దగ్గర హెల్ప్ చేయడానికి సహాయపడేవాళ్ళు ఎవరన్నా ఎప్పుడైనా చూసారా? విల్ నాట్ ఫైన్. దేవుని మందిరంలో దేవుడు ఒక క్యాబిన్ పెట్టుకొని ఉన్నాడు, మే హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయొచ్చా. అందుకే సహాయం కావాలని వచ్చిన వాళ్ళు ఇప్పుడు 121 కీర్తన మొదటి వచనం ఉంది కదా, కొండల తట్ట నాకు కనులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తున్నాను, యెహోవానే నాకు సహాయం కావాలని వచ్చేవారికి ఆయన సహాయం చేయకుండా పంపించండి. హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి సహాయం. 46వ కీర్తన మొదటి వచనంలో చెప్పబడింది, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఎవరో సాయం చేస్తారని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు మనుషుల ద్వారా సాయం చేసే సందేహం లేదు. అదే సందర్భంలోన దేవుని యొక్క సహాయము అది ఖచ్చితమైనది, ఆధ్యాత్మికమైనది, స్థిరమైనది, బలమైనది, నిలిచిండేది. కనుక అలాంటి సహాయం మనం పొందడము దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా సాధ్యమవుతుంది. మొదటి ఏంటి? హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రైజ్.
దేవుని మందిరము స్తుతించటానికి హేతువుగా చేయబడిన స్థలం. రెండవది దేవుని మందిరము ప్రార్థించటానికి దేవుడు సిద్ధపరిచిన స్థలం. అందుకే బైబిల్లో రాయబడింది, నా మందిరము సమస్త జనులకు ఏ మందిరము? ప్రార్థనా మందిరం. కరెక్ట్. మీరు ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే చేసుకోలేము, ఇక్కడికి వచ్చి ఎప్పుడు ప్రార్థన చేస్తాం. అందుకే హన్నా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకో. అయ్యో బ్రదర్, ప్రార్థన చేసుకోవాలంటే చాలా అమికబుల్ ఆంబియన్స్ ఉండాలండి అని అంటాం. యాంబియన్స్, మనకు తినటానికి యాంబియన్స్ అవసరం ఉండదు, బట్టలకి యాంబియన్స్ అవసరం ఉండదు, పడుకోవటానికి యాంబియన్స్ అవసరం ఉండదు, ఆ షేర్ ఆటోలో పోయేటప్పుడు యాంబియన్స్ గుర్తురాదు. ఒక్క ప్రార్థనకు వచ్చినప్పుడు, మందిరికి వచ్చేటప్పుడు యాంబియన్స్ ఉండాలని అంటాం. దేవుని యొక్క ఆత్మదేవుడే లేదా పరిశుద్ధాత్మదేవుడే మన ఆంబియన్స్. ఆయనే మనకు మంచి బోధకుడు, ఆయన ఆత్మను గ్రహించేవాడు. కనుక 65వ కీర్తన 2వ వచనంలో చెప్పబడింది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు. మనం ప్రార్థన సాధారణంగా అన్నీ ఏర్పాట్లు అయిన తర్వాత చివర్లో అవన్నీ ఫెయిల్ అయిపోతే అప్పుడు ప్రార్థన అన్నా చేస్తాం. అప్పుడు మనకు బాగా లాంగ్వేజ్ వస్తుంది. అప్పటిదాకా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ఇచ్చేయండి, అది చేయండి, ఇది చదవండి, అది చదవండి అన్నీ చెప్తాం. చివరికి ప్రార్థన అన్నా చేస్తాం. ప్రార్థన అన్నా కాదు, ప్రార్థనే. ప్రేయర్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. ఇట్స్ నాట్ ద లాస్ట్ ఆప్షన్. ఇట్స్ నాట్ ద అదర్ ఆప్షన్. ఇట్స్ నాట్ ద ఎక్స్ట్రా ఆప్షన్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. కనుక దేవుని సన్నిధిలో మనం అలా ప్రార్థన చేసి యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా కార్యములు జరిగించి జవాబు ఇవ్వటానికి పూనుకుంటాడు. మూడవది చూస్తామా? కీర్తనలు 49వ వచనం. Psalm 40 verse 9. 40వ కీర్తన 9వ వచనం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. మహాసమాజం ఎక్కడుంటుంది? మహాదేవుని మందిరంలోనే ఉంటుంది. గ్రేట్ కాంగ్రిగేషన్, గ్రేట్ అసెంబ్లీ. కనుక దేవుని మందిర ఆవరణంలో చేయవలసిన మూడవ పని ఏంటంటే, ఇక్కడ రాయబడింది, నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను. ప్రొక్లమేషన్. మొదటిది ప్రైజ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, రెండోది ప్రేయర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, మూడోది ప్రొక్లమేషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో దేవుని యొక్క నీతిని గురించి ప్రకటించుట. ఎవరా నీతి? యేసుక్రీస్తు ప్రభువే ఆ నీతి అయి ఉన్నాడు. కనుక యేసుని గురించి ప్రకటించడానికి, చూడటానికి, దర్శించటానికి, ఆయన అనుభవించటానికి ఆయన మందిరంలోనికి మనం వస్తున్నాం. 4వది కీర్తనలు 92, 13 అనుకుంటు. Psalm 92 verse 13. 92:13. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదు. ఆవరణంలో నాటబడిన వారై, ప్లాంటేషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అన్ని నాటం. ఇక్కడ ఎవరైనా బాటనిస్టులు ఉంటే మీకు బాగా అర్థమవుతుంది కదా. వృక్షరాజ్యము 2 రకాలు. మొదటిది ఫ్లవరింగ్, రెండవది నాన్ ఫ్లవరింగ్ అంటాం. కోర్స్ జీరోఫైట్స్ లాంటివి కూడా కొన్ని వస్తాయి. కానీ ఇక్కడ కొన్ని విత్తనాల ద్వారా నాటబడే ఉంటాయి, కొన్ని అంటు తీసుకుని వచ్చి నాటుతాం. ఉదాహరణకి తీగలు ఉన్నాయి, మళ్ళీ దానికేం విత్తనాలు ఉండవు. అలాగే రోజెస్ ఉన్నాయి, దానికేం విత్తనాలు ఉండవు. అంటు తీసుకుని వచ్చి మనం నాటుతాం. కొన్ని డెకరేటివ్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని రోబస్ట్, రఫ్, రా, రిలయబుల్, రియల్ ప్లాంట్స్ ఉంటాయి. డెకరేటివ్ ప్లాంట్స్ ఎట్లాంటివంటే క్రోటాన్ మొక్కలు లాంటివి ఉంటాయి, లేదా అదేంటి కొబ్బరి చెట్లు లాంటి, తాటి చెట్లు లాంటివి అలాంటివి కనిపిస్తుంటాయి. అక్కడ స్టేజ్ దగ్గర కానీ మరిళ్ళలో కానీ పెట్టుకొని ఉంటాం. కొన్ని ప్లాస్టిక్ కూడా వచ్చినాయి అనుకోండి ఈ మధ్యలో. ఎందుకంటే ఎక్కడికైనా ఒరిజినల్ ఉంటేనే ఖచ్చితంగా దానికి కౌంటర్ స్టార్ట్ చేస్తాడు సాతానుడు.
అందుకనే ప్లాస్టిక్ చెట్లు కూడా వచ్చినాయి. చెట్లు అంటే మమకారం ఉండేవాళ్ళు అలాగ చేస్తుంటారు. నాటబడ్డం కొన్నే నాటబడతాయి. మామిడి, కానుగ, వేప, మర్రి, కొన్ని పెద్ద పెద్ద చెట్లు, తోటలు, దాన్ని నాడతారు, అంటగట్టరు. కానీ బిలీవర్స్ రెండు రకాలు. కొంతమంది గ్రాఫ్టెడ్ బిలీవర్స్, కొంతమంది గ్రౌండెడ్ బిలీవర్స్. గ్రాఫ్ట్ చేయబడిన వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఊడతారో వాళ్ళకే తెలియదు. గ్రౌండెడ్ అలా కాదు. ఒకసారి ఒక మర్రి చెట్టు వేసిన తర్వాత, వేప చెట్టు వేసిన తర్వాత, ఇంకా కానుగ చెట్టు వేసిన తర్వాత దాన్ని తీసి వేరే దగ్గర ప్లేస్ చేయడము అంత తేలికేం కాదు. రీప్లాంటేషన్ అంటాం కదా, అంత తేలికేం కాదు. అయితే క్రోటాన్ మొక్కలు ఉంటాయి, కుండీల్లో పెట్టి ఉంటాం కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఇది మన దగ్గరికి ఎవరైనా విఐపి వచ్చినారనుకోండి, బయట ఎక్కడ కాలేజీలో తీసుకుని వచ్చి ఆ మొక్కలు పెడతారు. విఐపి వెళ్ళిన వెంటనే మళ్ళీ మొక్కలు తీసుకుని వచ్చి ఇంకో స్థలంలో, ఇంకో దగ్గర విఐపి వస్తే మళ్ళీ తీసుకెళ్తున్నారు. కొంతమంది బిలీవర్స్ అలాగ ఉంటారు. విఐపీస్ కొరకు వచ్చే మొక్కలు వాళ్ళ క్రోటాన్ మొక్కలు, డెకరేటివ్ పీసెస్. దానికి ఏం ఫ్లవర్స్ ఉండవు, దానికి ఏం ఫ్రూట్స్ ఉండవు, దానికి ఏం నీడ్ ఉండదు. ఇట్ హ్యాస్ నో యూజ్ అదర్ దాన్ ఎ డెకరేటివ్ పీస్. అలా కాకుండా మిగతా మామిడి చెట్టు కానీ, కానుగ చెట్టు కానీ, జామ చెట్టు కానీ, ఇంకా ఏ ఫలాలు ఉండేదని తీసుకో, దానికి నీడు ఉంటుంది, దానికి పుష్పాలు ఉంటాయి, దానికి ఫలాలు ఉంటాయి, దానికి కర్ర కూడా ఉపయోగిస్తారు, అంటే దానికి కర్ర కూడా వాడతారు. అలాగో చాలామందికి అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళక మనకు దేవుని ప్రజలమైన మనము దేవుని మందిరం రావడంలో నాటబడ్డామా, గ్రాఫ్టెడా, ప్లాంటెడా, గ్రౌండెడా? రెండు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. తుంగలాగా, తుంగ అంటే మీకు తెలుసు కదా, వర్షకాలం మొలుస్తుంటుంది. అది కాలం అయిపోయిన వెంటనే ఎండిపోతుంటుంది, మళ్ళీ వచ్చే వర్షకాలం దాకా మొలవదు. అలాగే వాళ్ళకి పరీక్షలు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇట్లాంటి సీజన్ ఇది, తుంగ మాదిరి మొలసా ఉంటుంది ఇట్ట, అంతే. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. పశువులు కూడా తినవు, తెలుసు కదా మీకు. ఒకటే ఒకటి తింటుంది దాన్ని, మేకలు. సో కొన్ని ఆలోచన అంటే విశ్వాసులు ఎలాగ ఉండాలని వాక్యంలో రాశారంటే, నాటబడిన వారై. దే మస్ట్ బి ప్లాంటెడ్, గ్రౌండెడ్, విల్లింగ్ టు సప్లై ద ఫ్రూట్ ఫర్ ద నీడీ. ఫలాలు ఎప్పుడు చెట్టు అదే తినదు, వేరే వారికి ఇస్తుంది. మనమిచ్చే ఫలాలు ఏంటి? మారు మనస్సుకు తగిన ఫలం, అదే ఆత్మఫలం. ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతి. మనల్ని మనం ప్రేమించుకుంటే అది ఆత్మఫలం కాదు. మన మీద మనకి దయ చూపించుకుంటే ఆత్మఫలం కాదు. మన మీద మనకి జాలిస్తే ఆత్మఫలం కాదు. కనుక ఈ 4 విషయాలు దేవుని మందిరం రావడంలో మనకు కనిపిస్తున్నాయి. ఇది మొదటి రకమైన ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దే దట్ డ్వెల్ ఇన్ దై హౌస్. నీ మందిరం అందు నివసించువారు ధన్యులు. ఇప్పుడు దేవుని మందిరం రావడంలో మనం ఇలాంటి అనుభవంలో ఉన్నామా లేదా? 284వ కీర్తన, Psalm 84, verse 5. 84:5. Psalm 84, verse 5. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. బలమునందు దేవదూతలు ధన్యులు కాదు, బలమునందు విశ్వాసులు కాదు, బలమునందు పరిశుద్ధులు కాదు. బలం ఎవరికి కావాలంట? మనుషులకు. మనం మనుషులు అనుకుంటే దేవుడు బలం ఇస్తాడు. మనం దేవదూతలు అనుకుంటే, మనం ఇంక XYZ అనుకుంటే మనకు బలంతో అవసరం లేదు. కనుక దేవుడు మనుషులకు బలం ఇచ్చేవాడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఇది రెండవది. బలం ఎక్కడ రావాలా? చేతుల 4 ప్యాకా 6 ప్యాక్? జిమ్ చేస్తే బలమా? మంచి ఆహారం తింటే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అదే బలం. అది భౌతికమైనది. ఆధ్యాత్మికమైనది ఏంటి? యోహాను భక్తులు రాస్తూ మొదటి పత్రికలు అన్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకని? దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది. కనుక ఎప్పుడు మనం బలవంతులుగా చేయబడతామంటే, దేవుని వాక్యం మనలో నిలిచిన్నప్పుడే మనం బలవంతులు. దేవుని వాక్యం మనలో లేకపోతే మనకంటే బలహీనలు ఇంకెవరు ఉండరు.
రెళ్ళ కంటే బలహీనలమే, మకమకలు ఆడుచున్న అవసనార ఒత్తి కంటే బలహీనలమే, వంకరపోయిన విల్లు కంటే బలహీనమే, వంగిపోయిన బాణం కంటే బలహీనమే, కాళ్ళు ఎరిగిన మనిషి మెఫిబోషిత కంటే బలహీనమే. దేవుని యొక్క వాక్యం మన అంతరంగంలో ఉండట మనకు బలాన్ని చేకూరుస్తుంది. అందుకే 40వ కీర్తనలో చెప్పబడింది, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. 119వ కీర్తనలో చెప్పబడింది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. దేవుని వాక్యం అంటే చాలామంది యవనస్తులు ఇష్టపడుతున్నారు, రాస్తున్నారు, పేజీలు రాస్తున్నారు, డైరీలు రాస్తున్నారు. ఇదంతా మంచిదే. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మీకు చాలా ఆశ ఉంది, పాయింట్లు రాస్తున్నారు, జాయింట్ల సంగతి తర్వాత పెడదామా అని అనుకుంటారు. కానీ ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మీరు నిజంగా సిన్సియర్ విద్యార్థి అయితే, అంటే ఇఫ్ యు ఆర్ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, డోంట్ రైట్ ద నోట్స్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్ ఇన్ డైరీస్ అండ్ సింపుల్ పేపర్స్. గెట్ ఎ నోట్బుక్ ఆఫ్ ఫ్రెష్. మీ స్టూడెంట్స్ ఎప్పుడైనా డైరీలు రాసుకొని క్లాస్కి వెళ్ళారా? మ్యాథ్స్కి ఒక డైరీ, సైన్స్కి ఇది ఆర్ట్స్కి ఇది అర్థమెటిక్ అని పెట్టుకున్నారా? అక్కడంతా లాంగ్ సైజు నయాగారా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరో ఎల్ఐసి వాళ్ళు, అగ్రిగోల్డ్ వాళ్ళు ఇచ్చిన డైరీలు ఏం చేస్తాం బ్రదర్, వేస్ట్ తీసుకెళ్ళండి అని వాళ్ళని ఇచ్చింటారు. అది కూడా నీకు కూడా దాన్ని తీసుకొని ఏం చేస్తాం, అబ్బా వేస్ట్ని ఎంత సద్వినియోగం చేసుకుంటారు. రీసైక్లింగ్ బిలీవర్స్. నో, యు పే ప్రైస్ ఫర్ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఆర్ రియల్లీ స్టూడెంట్, వై కాంట్ యూ పే సమ్ ప్రైస్ ఫర్ దిస్ యాజ్ వెల్. ఎందుకు బ్రదర్? తప్ప దాంట్లో రాసుకుంటే బైబిల్ రాయబడింది, పుస్తకములో వ్రాయుము. డైరీని పుస్తకం అంటారా, డైరీ అంటారా? రాసుకుని ఇప్పటికీ నేను నోట్ పుస్తకాల్లో రాస్తా. నేను రాసుకున్నాను అనుకోవద్దండి. ఐ యామ్ ఏ సింపుల్ డౌన్ టు అర్త్ బిగినర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఐ టేక్ నోట్స్. మీరు కూడా నోట్స్ రాయండి, అది మీకు ఉపయోగము, మీ తర్వాత వారికి ఉపయోగం. కొంతమంది ఏం లేకుండా వచ్చి కూర్చుంటారు అనుక, వాళ్ళు ఏకసంధాగ్రహాలు, వాళ్ళు వదిలేయండి. కాకపోతే విచిత్రం ఏంటంటే అలాంటి వాళ్ళు మాకు ఎదురు కూర్చుని ఉంటారు. 45 degrees ఉంటుంది. మీకు తెలుసు కదా, ఒక టీచర్కి 45 degreesలోనే చూస్తాడు. అవతల అవుట్ ఆఫ్ ద సైట్, యూతల అవుట్ ఆఫ్ ద సైట్. ఇది బీఈడీలో చెప్పే ఫిలాసఫీ, సైకాలజీ. ఆ 45 degreesలలో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ యూ విల్ హ్యావ్ ఏ ఐ కాంటాక్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ లైన్ యూ విల్ నాట్ హ్యావ్ ఏ డైరెక్ట్ కాంటాక్ట్. అలాగే దైవికమైన వాక్యము, దేవుని సన్నిధిని అనుభవించుట, ఇవన్నీ ఆరంభంలో వస్తాయి. నీకు తెలియదు దేవుడు నేను ఎలాగ సిద్ధపరుస్తున్నాను. నువ్వేమనుకుంటున్నావు అంటే, ఏముంది లేదో వచ్చినాను కదా, కూర్చున్నాను కదా, పోయినాను కదా అనుకుంటా. కాదు, దేవుడు నీ విషయం ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనది ఎప్పుడు అస్వదృష్టే కదా, ముందుండేది కనిపిస్తే చాలా అనుకుంటున్నాం, కానీ దూరంగా ఉండేది ఏం కనిపిస్తుందిలే అని అనుకుంటాం. కానీ దేవుడు ఎంతో దూరంగా నీ విషయం ఆలోచించుంటాడు. వాట్ కెన్ ఐ డూ దిస్ విత్ దిస్ బిలీవర్? వాట్ కెన్ ఐ డూ దిస్ విత్ దిస్ గర్ల్? వాట్ కెన్ ఐ డూ విత్ దిస్ బాయ్? ఈ అబ్బాయితో, ఈ అమ్మాయితో నేను భవిష్యత్తులో ఏం చేయాలా? దేవుడు ఆలోచిస్తుంటాడు. దేవునికి సహకరించాలా, దేవుని కొరకు సిద్ధపరచబడాలా. ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, దేవుడు ఆ సిద్ధపాటులోనికి మనం తీసుకురావడానికి అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని మనము క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విచిత్రం ఏంటంటే చాలామంది దాంట్లోకి రాలేకపోతున్నాం. మనం అనుకుని కొద్దిగా చదివే ఇంటర్మీడియట్ చదువుతున్న ఏమనుకుంటారు తెలుసునా, దేవుడు అంటే ఎవరికి, మాకెందుకు, వెర్ ఈస్ గాడ్ అంట. అబ్బా చాలా ఇంగ్లీష్ వచ్చే. ఐ డోంట్ బిలీవ్ గాడ్, అబ్బా రెండవ సెంటెన్స్ కూడా వచ్చే. ఇలాంటి స్టేట్మెంట్లు, ఐ డోంట్ కేర్ గాడ్, మూడో సెంటెన్స్ కూడా వచ్చే. నేను 4వ సెంటెన్స్ చెప్పనా, ఇది చెప్పనా? దెన్ యు విల్ గో టు హెల్. నాకు ఆ సెంటెన్స్ ఒక్కటే వచ్చు. నీకు మొదటి సెంటెన్స్లన్నీ వచ్చేమో, ఐ డోంట్ బిలీవ్ గాడ్, ఐ డోంట్ కేర్ గాడ్, ఐ డోంట్ ట్రస్ట్ గాడ్, ఐ డోంట్ గో టు గాడ్స్ హౌస్, ఐ డోంట్ రీడ్ గాడ్స్ హౌస్. యూ కెన్ సే ఎ number of statements, but I can say only one single solid statement. That's very sad. కనుక యవనస్తులారా, చిన్న తెలిస్తేనే
ఏదో తెలిసింది అన్నట్టుగా ఫీల్ అయిపోయి పెద్ద పెద్ద పదాలు మాట్లాడొద్దు. నాలుక ఉంది, నోరు ఉంది, పెదాలు ఉన్నాయని అనుకోవద్దండి. ఏంటి బ్రదర్ ఎక్కడదో ఇక్కడ చెప్తున్నారని. ఎక్కడది కాదు, ఇక్కడదే. నాకు తెలుసు యవనస్తులు, ఐ హ్యావ్ మోర్ వాట్ ఈస్ కాల్డ్ కాంటాక్ట్ విత్ సో మెనీ యంగ్ బ్రదర్స్. వాళ్ళు ఎలాగ మాట్లాడతారు, వాళ్ళ యాక్సెంట్ ఎలాగుంటుంది, వాళ్ళు ఎలాగ డెవలప్ అయిపోతారు, హౌ దే గ్రాడ్యువల్లీ బికమ్ అ గాడ్లెస్ ఫ్రమ్ గాడ్లీనెస్. ఇంకోసారి చెప్పనా? హౌ దే స్లోలీ కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటే గాడ్లెస్నెస్ ఫ్రమ్ గాడ్లీనెస్. దైవత్వములో నుండి దేవుడు లేడనే స్థితిలోనికి ఎలాగ వాళ్ళు మారిపోతున్నారు. వాళ్ళు అలాగ మారిపోవడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు చూడవచ్చు, మాలాంటి బోధకులు చూడవచ్చు, మేము మంచి మోడల్ కాకపోవచ్చు. నోబడీ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ రోల్ మోడల్ ఎక్సెప్ట్ క్రైస్ట్. కనుక ఒక మనిషిని చూస్తే ఎప్పుడు నిరుత్సాహపడవచ్చు, అయితే ప్రభువుని చూస్తే ఎప్పుడు మనం నిరుత్సాహపడము. కనుక ప్రభువును చూడాలా, ప్రభు కొరకు జీవించాలా. కనుక మనుషులన్నీ, పరిస్థితులన్నీ ఇవన్నీ చుట్టూ చూసి ఇంకెక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయని. అందుకే ఈ సర్వసృష్టి దేవుడు ఉన్నాడంటానికి నిలువెత్తటి నిదర్శనం. కొద్దిగా చదువుకున్నంత మాత్రాన ఎక్కువ ఇంగ్లీష్ వచ్చినట్లు, వేర్ ఈస్ గాడ్, ఐ డోంట్ బిలీవ్ గాడ్, ఐ డోంట్ కేర్ గాడ్, ఐ డోంట్ రీడ్ గాడ్స్ వర్డ్, పెద్ద మాటలు వద్దు. ఊరికి అనవసరంగా ఎందుకు ఉగ్రత తెచ్చుకుంటాం. బీ సైలెంట్, బీ సింపుల్. చాలా చాలా ఉంది ఇంకా నీకు భవిష్యత్తు. ఇంత శోచనీయమైన జీవితం, ఇంత స్వల్పమైన జీవితం, ఇంత సామాన్యమైన జీవితం, దేవుని వాక్యాన్ని గనపరిచిన వారు చాలామంది ఉన్నారు. నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయను. అదొక దేశం, అందమైన దేశం, ఆర్థిక వ్యవస్థ పుష్టిగా ఉన్న దేశం, అవకాశాలు హద్దులు లేని దేశం, ఆత్మీయతకు మారు పేరు కలిగిన దేశం, పేరు అమెరికా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడతారు. రైళ్లలో ప్రయాణం చేసేవాళ్ళు ఆ దినాల్లో ఒక ఇద్దరు బోగీలు ఎదురెదురు కూర్చున్నారు. రైళ్ళు అంటే మన సిటీ బస్సుల మాదిరి అనుకోవద్దు, ఇక్కడ హైదరాబాద్ మెట్రోల మాదిరి అనుకోవద్దు. ఫారిన్లో ట్రైన్స్ ఎట్లుంటాయంటే మామూలు మనం ఒకళ్ళు ఇద్దరు వెనక కూర్చుని ఉంటామో అలాగే ఉంటారు. కానీ ఇట్లా పట్టుకొని ఏలాడేవాళ్ళు, ముందు ఏలాడేవాళ్ళు, ఎటు తోసేవాళ్ళు, ముందుకెళ్ళి వెనక్కి అట్లా ఉండరు. దట్ ఈజ్ ఓన్లీ ఇన్ ఏషియా, చైనా, ఇండియా, బంగ్లాదేశ్, అదర్ ప్లేసెస్. వాడు ఫారిన్లో అలాగుండదు. చాలా కూర్చోటానికి ఫ్రీగా ఉంటుంది. అలా కూర్చొని ఉంటే కేవనస్తుడు ఎదురుగా బైబిల్ తీస్తూ అవుతున్నాడంట. ఆయన ఎదురు ఇంకా యవనస్తుడి కంటే కొద్దిగా మధ్య వయసు ఆయన అన్నాడంట, మీరు ఏం చేస్తున్నారు అని యవనస్తుని అడిగాడంట. నేను ఒక ల్యాబ్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే బైబిల్ చదువుతున్నాను. ఇందాక సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను అన్నారు, ఇప్పుడేం బైబిల్ చదువుతున్నాను అన్నారు. ఈ రెండు నాకు సింక్ కావట్లేదు అని అన్నారు. ఎందుకు సింక్ కావట్లేదు అంటే, అంత సైంటిస్ట్గా వర్క్ చేసేవాడు ఇంకా డూ యూ స్టిల్ బిలీవ్ బైబిల్? డూ యూ స్టిల్ బిలీవ్ బైబిల్? వాట్ డూ యూ మీన్ బై స్టిల్? అంటే నువ్వు సైంటిస్ట్ కదా, ఇంకా నమ్ముతున్నావా అని. బికాజ్ ఐఎమ్ ఎ సైంటిస్ట్, ఐ డూ బిలీవ్ బైబిల్. ఇంకోసారి చెప్పనా? బికాజ్ ఐఎమ్ ఎ సైంటిస్ట్, ఐ డూ బిలీవ్ ద బైబిల్. నేను సైంటిస్ట్ని కనుక నేను బైబిల్ని నమ్మటానికి ఇంకా నాకు ఎక్కువ ఆధారాలు ఉన్నాయి వేరే వారికంటే. అలాగా మాట్లాడుతున్నారు ఇద్దరు. తర్వాత ఏదో సైన్స్ని గురించి మాట్లాడదాం, డిస్కవరీల గురించి మాట్లాడదాం, రీసెర్చ్ని గురించి మాట్లాడదాం అంటే నువ్వు బైబిల్ ఏం వదిలేటట్లేవే ఆయన అన్నాడంట. నేను ఉదయం లేచినాను పడక మీద నుండి, బైబిల్ చదువుకోవడానికి టైం లేదు, నాకు ట్రైన్ టైం అయిపోయింది, అందుకని ట్రైన్లో చదువుకుందామని హడావుడిగా వచ్చేసాను. ఇప్పుడు ట్రైన్లో ఖాళీగా ఉన్నాను కదా, ఆఫీస్కి వెళ్ళేదాకా నేను బైబిల్ చదువుకోవచ్చు. అప్పుడు ఇవి లేవు సాఫ్ట్ కాపీలు, ఇట్లా చెవులు పెట్టుకొని వినటానికి. హార్డ్ కాపీనే కనుక చదువుతున్నాను అని అన్నాడంట. సరే, వాళ్ళ దిగవలసిన స్టాప్ ఉంటుంది కదా, అది వచ్చినప్పుడు ఆ పెద్ద నడి వయసు కలిగిన ఆయన అన్నాడంట, నేను ఇక్కడ దిగిపోతున్నానంటే, సరే నేను కూడా దిగిపోతున్నానండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ కంపెనీ అని అంటే, అప్పుడు మధ్య వయసుకి అన్నాడంట, నేను చాలా సీనియర్ సైంటిస్ట్ని, ఇదిగో నా కార్డు తీసుకో అన్నాడంట. విజిటింగ్ కార్డ్ అంటే మీరు ఏమనుకుంటారు? ఏటీఎం, క్రెడిట్ కార్డ్, సారీ బిజినెస్ కార్డ్. ఈ కార్డు తీసుకో అన్నాడంట. ఆయన తీసుకొని ఆయన పేరు, ఆయన సైంటిస్ట్ పొజిషను, ల్యాబ్స్ అన్నీ చదివాడంట. సరే అండి, మీరు చాలా పెద్దోళ్ళు ఉన్నట్లున్నారు, చాలా సైంటిస్టులు ఉన్నట్లున్నారు, గ్రేట్
traveling with you, although I do not travel with you scientifically, but I travel with you physically. సరే నేను దిగిపోతాను, నా స్టేషన్ వచ్చింది, నేను దిగిపోతున్నా, మీరు కూడా దిగిపోతున్నాను అన్నారు కదా, మీ కార్డు కూడా ఇవ్వండి నాకు అని యవనస్తున్నాను. నేను చిన్నవాడిని, బైబిల్ చదువుకునేవాడిని, నా కార్డుతో మీకేం పని ఉంది అంటే ఫార్మాలిటీ, ఫార్మాలిటీ. మనం ఏది ఇచ్చిస్తామో వాళ్ళు కూడా అది కావాలని కోరడం అనేది. సరే నా కార్డు కూడా తీసుకోండి అని అన్నాడు. తీసుకొని కార్డు ఇచ్చినాడు. కార్డు ఇచ్చిన వెంటనే ఆయన కార్డు చూసి నిచ్చేస్తే అలాగే నిలబడిపోయాడు. మీ స్టాప్ వచ్చిందండి, మీరు దిగేయండి అని, అది నెక్స్ట్ స్టాప్ అంటే మీ కార్డు చూసి నా కళ్ళు చెమగిలుతున్నాయి, నేను కూడా మీ స్టాప్లోనే దిగుతాను అని అన్నాడు. నా స్టాప్లో మీరు దిగడమా? మీరు పెద్ద సైంటిస్ట్, నేను చిన్నోడిని కదా. లేదు, ఇప్పుడు మీ కార్డు చూసి ఇప్పుడు నేను మిమ్మల్ని వదలబుద్ధి కావట్లేదు అన్నాడు. పర్లేదు లేండి, రేపు కలుస్తాను, నేను కూడా ఇదే ట్రైన్కి వస్తాను. లేదు నేను కూడా మీ స్టాప్లో దిగుతా, ఈరోజు ఎలాగైనా నేను మీతో మాట్లాడాలా అన్నాడట. సరే ఆ యవనస్తుడు ఏ స్టాప్లో దిగాలనుకున్నాడు అక్కడ ఈయన దిగటానికి ప్రయత్నం చేశాడు. అంతలోగా యవనస్తుని ఇంకో స్నేహితుడు కలిసినాడు. వారికి ఏదో మెసేజ్ వచ్చింది, వాళ్ళు ఈరోజు వేరే ల్యాబ్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలని, కనుక ముందు స్టాఫ్కి ఇంకా వెనక స్టాఫ్కి వెళ్ళి అక్కడ దిగాలని అనుకున్నారంట. మొత్తానికి ఇది కథ కట్ చేస్తాం. ఇప్పటికీ నడి వయస్కుని ఎదుట రైల్లో బైబిల్ చదువుతూ ఉన్న యవనస్తుడైన శాస్త్రవేత్త ఆయన బిజినెస్ కార్డు ఇచ్చిన తర్వాత నడి వయస్కుని గల వ్యక్తి ఆ యవనస్తుని యొక్క బిజినెస్ కార్డు తీసుకొని పేరు చదివాడు. ఆ పేరేంటంటే చెప్పరా? మీకు తెలుసు, థామస్ ఆల్వా ఎడిసన్. ఇప్పుడు చెప్పు, ఈజ్ ఎ స్మాల్ సైంటిస్ట్. డూ యూ బిలీవ్ గాడ్ యాజ్ ఎ సైంటిస్ట్? నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, లైవ్లో చూసేవాళ్ళు, నో బడీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ థామస్ ఆల్వా ఎడిసన్ సైంటిఫికల్లీ అండ్ స్పిరిచువల్. ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ ఆయనంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన వారు ఇక్కడ కానీ ఎక్కడ కానీ బహుశా భూమి మీద లేదనుకుంటా. అలాంటి సైంటిస్ట్కి బైబిల్ చదవటానికి ట్రైన్లో తాళం దొరికి బైబిల్ చదవగలిగితే అసలు మన చదివేనా, మన ఉద్యోగమేనా, మన ఆత్మీయతకు ఆత్మీయతేనే, మన ఎంఎన్సీలేనా, మన పర్ఫ్యూమ్లు, యారో చొక్కాలు, వుడ్లాండ్స్, శాండిల్స్, యాపిల్ ఫోన్లు, యాపిల్ వాచ్లు, యాపిల్ ల్యాప్టాప్లు, జీవితం అంతా యాపిల్, కొరికిన యాపిల్, ఏదైనా తోటలోనే యాపిల్. విషాదకరం. దేవుడు ఇప్పుడు అలాంటి యవనస్తులను వాడుకోవటానికి, హెచ్చించటానికి ఏ పాపము చూస్తాడో ఆటంకంగా, ఏ కార్యం చూస్తాడో అవరోధంగా. మన చిన్న చదువులతోనే, బ్రదర్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ఎనీథింగ్. ఆయన 1000 పైన ఆయన పేరిట పేటెంట్స్ ఉన్నాయి తెలుసా ప్రపంచంలో ఇప్పటిదాకా. దిస్ ఈజ్ ట్రూ. ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ సైంటిస్ట్ ఒక్క వ్యక్తి పేరు మీద 1000 పైన పేటెంట్స్ లేవు. ఒక్క పేటెంట్ సంపాదించుకోవటానికి మన తల ప్రాణం తోక్కొస్తుంది. 1000 పేటెంట్లు అంటే ఏంటి? బట్టలు కొన్నంతకంటే ఇంకా తేలిక ఆయనకు, మనకు కాదు. అలాంటి వాళ్ళు బైబిల్ని, దేవుణ్ణి నమ్మినారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎవరిని? జనమా, ఏమైంది మరి నీ చదువు, ఏమైంది నీ జ్ఞానము, ఏమైంది నీ తెలివి, ఏమైంది నీ అవకాశాలు, ఏమైంది నీది? బైబిల్ చదివి నష్టపోయినాననే వాళ్ళు ఉన్నారా? చరిత్ర అంతా మనకి జ్ఞాపం చేస్తుందంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. వారి బలానికి హేతువు దేవుని యొక్క వాక్యం. ఇప్పటిదాకా మానేసింటే ఇప్పుడైనా పూనుకోవటానికి ప్రయత్నించి. 2 రకాలైన ధన్యుల గురించి మనం చూస్తున్నాం. మొదటిది, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. సో బ్లెస్డ్ పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. రెండవది, నీ వలన బలం పొందువారు ధన్యులు. బ్లెస్డ్ పీపుల్ ఇన్ ద హార్ట్స్. హృదయంలో దేవుని వాక్యం కలిగిన వారు ధన్యులు. 3 చూసి ముగిస్తామా? Psalm 84 verse 12, 84:12.
సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. బ్లెస్సెడ్ పీపుల్ బికాస్ దే హ్యావ్ హోప్. వాళ్ళకి నిరీక్షణ ఉంది, దేవుడు చేస్తాడని నిరీక్షణ ఉంది. మొదటిది బ్లెస్డ్ పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. రెండోది బ్లెస్డ్ పీపుల్ బికాస్ దేర్ హార్ట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడోది బ్లెస్డ్ పీపుల్ బికాస్ దే హ్యావ్ హోప్. వారికి నిరీక్షణ ఉంది. వారి నిరీక్షణ ఏంటంటే కొలస్సీ 1:27 చెప్పబడింది, క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమ నిరీక్షణ. దెర్ ఈజ్ నో హోప్ ఫర్ దిస్ వరల్డ్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. దెర్ ఈజ్ నో హోప్ ఫర్ ఎనీ ఆఫ్ అస్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మినహాయింపు, అంటే యేసు ప్రభు లేకుండా మనకి ఎక్కడా లోకంలో నిరీక్షణ లేదు. క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. బహుశా నిరీక్షణ లేకుండా కొట్టుమిట్టాడుతూ దేవుని నమ్మకుండా ఇంకా అలాగే ఉన్నావేమో. ఎంతకాలం అలాగ ఉంటాం? నమ్మట 2 భాగాలు. మొదటిది రక్షణ కొరకు నమ్మట, రెండవది రక్షించబడిన తర్వాత జీవితంలో ముందుకు సాగిపోవటానికి దేవుని నమ్ముట. మొదటిది, ఇంకా నువ్వు రక్షణ కొరకు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచకపోతే, యేసు ప్రభు ప్రేమ స్వరూపి మానవుడిగా దిగి వచ్చినాడు ఈ భూమి మీదకి, నిన్ను రక్షించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. నీ పాపమంతా ఆయన భరించినాడు, నీ కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షించబడతావు. యేసు ప్రభు వారికి వెలుపటాన్ని ప్రతి ప్రయత్నం నిష్ఫలం. యేసు ప్రభువులో నీ ప్రతి ప్రయత్నం సఫలం. నిష్ఫలమైన విశ్వాసిగా ఉండాలనుకుంటున్నావా? ఫలభరితమైన విశ్వాసిగా ఉండాలనుకుంటున్నావా? జవాబు నీదే. యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత యేసు ప్రభు కొరకు ఇప్పుడు మనం సాగిపోయేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆయన నమ్ముట. మీ అందరికీ తెలుసు కదా, బైబిల్లో మధ్య వచనం, సెంట్రల్ వర్స్ ఇన్ ద స్క్రిప్చర్స్, 118వ కీర్తన. నూట 18వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకొంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 9, రాజులను నమ్ముకొంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలుసు అనుకుంటా కదా మీకు. 1018 లేదా 1019 ఉన్నాయనుకోండి. సరే, మీరు మర్చిపోకుండా ఉండటానికి ఒక టిప్ చెప్పనా? ఇదే పెట్టుకోండి. 118వ కీర్తన 8వ వచనం లేదా 9. ఇప్పుడు కలుపుకోండి. 1, 1, 8, 9. 1, 1, 8. సరిపోయిందా? అంటే యువతల సగము అధ్యాయాలు, అవతల సగము అధ్యాయాలు. మధ్య అధ్యాయం మధ్య వచనం దేవుని మీద నమ్మకాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. నీ వలన బలమునంద మనుషులు ధన్యులు, అలాగే నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని మీద నమ్మకం చాలా ప్రాముఖ్యం. కనుక నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక, నిరీక్షణకు ఆస్పదము కలుగును గనక, మనకు నమ్మకమే లేకపోతే మనం బ్రతకలేము. మరి దేవుడి కంటే నమ్మదగిన వ్యక్తులు ఎవరున్నారు? విచిత్రం ఏంటంటే, మన స్నేహితుల్ని, పరిచయమైన వారిని, ఇరుగు పొరుగు వారిని నమ్ముకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకే చివరికి ఓడిపోయి మోసపోయిన తర్వాత అయ్యే వీళ్ళని నమ్ముకొని ఇలాగైపోయానే అని అనుకుంటాం. విచిత్రం ఏంటంటే, నమ్ముకోకుండా ఉండలేము, నమ్మిన తర్వాత మోసపోయిన తర్వాత బాధపడకుండా ఉండలేము. ఇలాగే జీవితం సాగిపోతుంది. అలా కూడా వెళ్ళకుండా ఉండలేము. చేయాల్సింది చేయలేకుండా మానిపోతున్నాం. అదే ప్రభువుని నమ్మట. బైబిల్లో దేవుని అనేక మంది అలాగ నమ్మినారు. ముగించక ఒక మాట జ్ఞాపం చేసి ముగించాలని కోరుతున్నాను. ఇలాగ దేవుని నమ్మాను బ్రదర్, అయినా నేను పరీక్షలు పాస్ కాలేదు, ఉద్యోగం రాలేదు, పెళ్ళి కాలేదు, పిల్లలు కాలేదు. ఇలా చాలామంది యవనస్తులు బేసిక్ ప్రాబ్లం. ఎందుకు వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి కూడా నిరుత్సాహంలో ఉన్నారు, వెనకని చేస్తున్నారు. ఎంతో పోటీ పరీక్షలు ఈ గంపడి ఆశ పెట్టుకొని వచ్చినారు. వాళ్ళ మీద వాళ్ళకి ఆశ ఉంది, వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులకు ఆశ ఉంది, వాళ్ళ మీద సమాజానికి కూడా ఆశ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అటు ఇటు మొత్తానికి ఎవరో ఒకరు పరిచయం అవుతారు.
ఆ పరిచయం ఎక్కడికో తర్వాత దేవదాసులు అవుతారు. లగేజ్ అంతా సర్దుకొని ఇంక హైదరాబాద్లో ఉంటే లాభం లేదని వెళ్ళిపోతారు. అప్పటికి పరీక్షలు రాయటానికి ఏజ్ బార్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చెప్తాను, దేవుడు నాకు నయమి వర్షన్ వాళ్ళదంతా, యెహోవా సర్వశక్తుడు నాకు కీడు చేసిను, సర్వశక్తుడు నాకు అన్యాయం చేసిను. ఎలాగే బ్రదర్ ఎలాగ చేసినాడంటే, కాదు బ్రదర్, దేవుడు అది ఎందుకు అనుమతించాలండి, అనుమతించినా కూడా ఇలాగ ఎందుకు జరగాలండి, అది దేవుడు చేయకుండా అలాగ చేయకుండా చేయొచ్చు కదా, దేవుడికి చేతన అవుద్ది కదా. దేవుడికి చేతన అవుతుంది, మరి నీ సంగతి ఏంటి? ఒక విషయం నేను చెప్పి ముగించిన, చివరికి మీరేమనుకుంటారంటే ఇవన్నీ కుదరదులే బ్రదర్, లక్ ఉండాలి దేనికైనా. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఎన్నున్నాయి? 26 ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక నంబర్ ఇవ్వండి, ఏకి 1, బికి 2, సికి 3, డికి 4, అలాగ జడ్కి 26. ఇప్పుడు లక్ అనే పదానికి కలపండి, ఎంత వస్తుంది? ఎల్ అంటే 12వ అక్షరం, 12 ప్లస్ యు అంటే 21వ అక్షరం, 12 ప్లస్ 21, తర్వాత సి అంటే +3, 3 కలపండి, తర్వాత కే అంటే 11వ అక్షరం. ఇప్పుడు LUCK కలిపితే ఎంత వచ్చింది? ఎంతమ్మా? 47 వచ్చింది. కనుక లక్ ఉండాలంటే లక్ ఎంత శాతం అంటాడా? 47 వచ్చింది. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అయితే లక్ 47 కదా, నాలెడ్జ్ ఉండాలా, నాకు అంత నాలెడ్జ్ లేదు కదా అని అంటారు. ఎంత ఉంది మరి నాలెడ్జ్? సరే, ఇప్పుడు నాలెడ్జ్ అనేది కూడా కలపండి. కే అనేది 11వ అక్షరం అనుకుంటా కదా, అలా కలిపి చివరి దాకా రండి. ఎంత వస్తుంది తెలుసా? KNOLEDG నాలెడ్జ్ అనేది అంతా కలిపితే ఎంత వస్తుంది? సరే, మీరు వెళ్ళిన తర్వాత ట్రై చేయండి. 97. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడగవచ్చా? మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదు అసలు. మీరు ఎక్కడ, నేను ఎక్కడ? మీరేమో యాపిల్. ఏ పదానికి 100 వస్తుంది? లక్ అనే దానికి 47 అని చెప్పాము, నాలెడ్జ్ అనే దానికి 97 ఎంత చెప్పారు? ఏ పదానికి 100 వస్తుంది? హార్డ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ ఎవరో చెప్పారు, చాలా డీప్గా చెప్పారు, ప్రేయర్ అంట. అమ్మో, అంత డీప్ నేను మాట్లాడట్లేదు, మీరంతా PhD స్టాండర్డ్, నేను ఏదో KG స్టాండర్డ్లో చెప్తున్నాను. మీరు ప్రేయర్ అయింది తర్వాత PRAYER ప్రేయర్కి లెక్క చేసుకొని చెప్పడం 100 వస్తుందో రాదు, నాకు తెలిసి రాదనుకుంటా. అమ్మా, పెద్ద పెద్ద ABCDలు అన్నీ కలిపి చెప్పొద్దండి 26 100 వస్తుందని. నేను 2 పదాలు చెప్తా, 100 వచ్చేవి, తర్వాత ముగిస్తా. లక్ అనేది ఎంత? 47. నాలెడ్జ్ అనేది ఎంత? 97. ఇప్పుడు 3వ పదం ఏంటి? 100 వచ్చేది డిసిప్లిన్. డి ఎంత? 4. ఇక నేను ప్రతిదీ చెప్పను కదా చివరి దాకా, మీరు రాసుకోండి. తర్వాత నేను చెప్పింది అవునో కాదో యూ కెన్ చెక్. డిసిప్లిన్ అనేది కరెక్ట్ 100 వస్తుంది. ఇంకొక పదం చెప్పనా? యాటిట్యూడ్. ఏ అనేది 1, తర్వాత టీటీటీ, అది చివరికి యాటిట్యూడ్ దాకా, దీనికి 100 వస్తుంది. డిసిప్లిన్కి, యాటిట్యూడ్కి 100 వస్తుంది. మిగతావన్నీ 100 రాకుండానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ముగించక ముందు ఇప్పుడు 100% కావాలంటే ఏం కావాలా? డిసిప్లిన్ కావాలా. రెండవది ఏంటి? యాటిట్యూడ్ కావాలి. ఈ 2 పారామీటర్స్ ఈ దినాలు యవనస్తులు లోపించినాయి. డిసిప్లిన్ అంటే ఏంటి? కటింగ్ చేసుకోవడం, డ్రెస్సులు, అది చెప్పట్లేదు నేను. డిసిప్లిన్ అంటే ఏ సమయానికి తినాలి, ఏ సమయానికి లేయాలి, ఏ సమయానికి చదువుకోవాలి, ఏ సమయానికి జాబ్కి వెళ్ళాలి, ఏ సమయానికి వాక్యం, ఏ సమయానికి ప్రార్థన, ఏ సమయానికి టైం టు టైం. విచిత్రం ఏంటంటే చాలామంది యవనస్తులకు దెర్ ఈజ్ నో టైం టేబుల్. ఎప్పుడైనా పడుకోవచ్చు. వాళ్ళ వాట్సాప్ చూసి, మొబైల్ ఛార్జింగ్ లేకుండా స్విచ్ ఆఫ్ అయిపోతే ఏం చేస్తామరా?
స్విచ్ ఆఫ్ అయిందని పడుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి నిద్ర రాదు. వేరే ఛార్జర్ లేదు, ఎవడో తీసుకెళ్ళాడు. ఉన్నది కూడా ఉదయం ఎప్పుడో లేస్తారు, ఇంకా టిఫిన్ తినబుద్ధి కాదు, ఎందుకంటే నిద్ర తక్కువ వచ్చిండే కదా, చిరాకు వస్తుంది, తలనొప్పి వస్తుంది, తర్వాత ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. అప్పుడు ఎవడు మాట్లాడినా కోపం. అప్పుడే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి, లేచినావరా, ఇప్పుడు సంగతి ఏంటి, విషయం ఏంటి, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. లేచినవరా అనేది కూడా అనవసరమా, తిన్నావరా అనేది కూడా అనవసరమా? సరే, లేచినావా తిన్నావా కాదు, మొదట నా అకౌంట్లోకి 5,000 రూపాయలు డబ్బులు వేయండి, ఇప్పుడు పెట్టి పే ఫోన్లో, గూగుల్ ఫోన్లో, ఏదో ఒక ఫోన్లో వేయండి. నువ్వేం చేస్తున్నావు? నేను కూడా ఫోనే వాడుతున్నా. నో డిసిప్లిన్. నువ్వు వచ్చింది ఇక్కడికి కోచింగ్కి వచ్చినావు, దట్ డిసిప్లిన్. చదువుకోవటానికి వచ్చినావు, ఉద్యోగానికి వచ్చినావు, ఇవన్నీ మానేసి ఏదేదో చేసుకుంటున్నావు. సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేత కాదు, కాన్సన్ట్రేషన్ పోయింది. యూ లాస్ట్ ఎవ్రీథింగ్, యూ లాస్ట్ ఇంట్రెస్ట్, యూ లాస్ట్ యువర్ హార్డ్ వర్క్, యూ లాస్ట్ యువర్ గుడ్ సిన్సియర్ ఫ్రెండ్స్, యూ లాస్ట్ ద ఫెలోషిప్ విత్ గాడ్, యూ లాస్ట్ ద గాడ్స్ వర్డ్, యూ లాస్ట్ ఆల్ ద godliness, and you lost everything. Just you want to pack up your luggage and go back home and create a hell there. అంతేనా? అలాంటి వాళ్ళు చాలామంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు, లైవ్లో కూడా వింటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, బ్రదర్ నన్ను గురించి ఎవరో చెప్పినట్టున్నారు, ఆయనకి నన్నే టార్గెట్ చేశారా. నిన్నే కాదు, అందరు చాలామంది అలాగే ఉండేది. ఎవరిని టార్గెట్ చేయడం కాదు, ఉద్దేశం ఏంటంటే, యవన జనమా, మీరు మీ ఉద్యోగం కొరకు మీరొక్కటే బతకాలని కాదు, దేవుడు మీ ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా చేయాలని కోరుతున్నాడు. ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇఫ్ దెర్ ఈస్ ఏ క్రిస్టియన్ హూ ఈజ్ లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈజ్ నో మీనింగ్ అట్ ఆల్. క్రైస్తవుడు తన కొరకే జీవించి, తన కొరకే బ్రతికి, తన కొరకే చచ్చిపోతే దెర్ ఈజ్ నో మీనింగ్ ఇన్ హిస్ లైఫ్. ఏదో రక్షించబడ్డాడు, పరలోకానికి పోతాడు, అది కాదు దేవుడి యొక్క ఉద్దేశం. అనేక తరములకు ఆశీర్వాదంగా ఉండదు. దౌ షల్ బి ఏ బ్లెస్సింగ్ ఫర్ మెనీ జనరేషన్స్. ఎలాగుంటావు మరి? నీలో నుండి రాజులు వస్తాడని దేవుడు అన్నాడు. కింగ్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. అది యాకోబుది లేని బ్రదర్, అది అబ్రహాముది లేని బ్రదర్, నాది కాదు. బైబిల్ యాకోబుది కాదు, అబ్రహాముది కాదు, ఇస్సాకుది కాదు, మోషేది కాదు. బైబిల్ ఎవరిది? నీది, నాది, మనది, మనందరిది. దేవుని వాక్యం నమ్మాలా, దేవుని నమ్మాలా. ఇప్పటికి పడిపోయి పాడైపోయిన జీవితంలో ఉంటే అక్కడి నుండి బయటికి రా. మొట్టమొదట డిసిప్లిన్ నేర్చుకో. ఏ సమయానికి లేయాలా, ఏ సమయానికి నిద్రపోవాలి, ఏ సమయానికి లేయాలి, ప్రతి దానికి ఎవరో నీకు చెప్పాల్సిన పని లేదు. అలారం నిన్ను కంట్రోల్ చేయాల్సిన పనే లేదు. అదే స్థితికి నువ్వు వచ్చినావంటే యు ఆర్ గాన్ అవుట్ ఆఫ్ ద పాత్ ఆఫ్ గాడ్. యు మిస్ ఆల్ ద టార్గెట్. దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. If you are really believer, we must be controlled by the Spirit of God. మన విశ్వాసం అయితే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేవుని ఆత్మ నా దగ్గర లేకపోతే, దేవుని ఆత్మ నన్ను నడిపించకపోతే, ఎన్ని గంటలకు లేయాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు చదవాలి, ఇవన్నీ దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడకపోతే ఇంకా నా క్రైస్తవం నాకెందుకు, బైబిల్ నాకెందుకు, మందిరం ఎందుకు, విశ్వాసాలు ఎందుకు, అవన్నీ ఎందుకు? ఏదో సరదాగా రాసుకోవటానికే, సరదాగా మాట్లాడుకోవటానికే, యూట్యూబ్లో లైక్లు వేయటానికా, సబ్స్క్రైబ్స్ కావటానికే, దేని కొరకు అది? If Christ has not changed my life, I do not need Christ anymore at all. I want Christ because it changes my life. క్రీస్తు నా జీవితాన్ని మార్చకపోతే క్రీస్తు నాకు అవసరం లేదు. నాకు క్రీస్తు ఎందుకు కావాలంటే క్రీస్తు నా జీవితాన్ని మారుస్తాడు. ఇది ఒకరోజు జరిగేది కాదు, ఒక వారం జరిగేది కాదు, ఒక మాసం జరిగేది కాదు, ఒక దశాబ్దం జరిగేది కాదు. ఈ జీవితాంతం జరిగే ప్రక్రియ. ఎంతకాలం ఇలాగుంటా, వయసు గడిచిపోతుంది, తర్వాత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఉద్యోగం రాలేదురా, పెళ్ళి కాలేదురా, ఇంట్లో తిట్టేస్తున్నారా, బతకాలని అనిపించట్లేదురా, నెక్స్ట్ స్టెప్ ఏంట్రా? చెప్పరేంటి? బాధతో మాట్లాడే మాటలేవి. చనిపోవాలని అనిపిస్తుందరా, పక్కనోడు చాలా భుజం మీద చేసి చెప్తాడు, ఆ మాట అనొద్దరా, నాకు కూడా నీ మాటలు వింటే చనిపోవాలని అనిపిస్తుందిరా. అసలు బతికుంటే కదరా, ఎప్పుడో తెచ్చావు నువ్వు. ఇట్లా మాటలాడుకొని, ఇట్లా కన్నీళ్ళు తుడుచుకొని, ఇట్లా వారాలు, మాసాలు, నెలల కాలం చేసుకునేది కాదు క్రైస్తవుడు అంటే. ఏ క్రిస్టియన్ ఈజ్ ఎ టాల్ పర్సన్ స్పిరిచువల్లీ, ఎ సాలిడ్ పర్సన్ స్పిరిచువల్లీ, ఎ స్ట్రాంగ్ పర్సన్ స్పిరిచువల్లీ,
A stable person spiritually, a smart person spiritually, a sweet person spiritually for this bitter world. అదే క్రైస్తవ నా జీవితాన్ని మార్చకపోతే ఇంకా నా క్రైస్తవ అవసరం. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఇప్పటికి చాలా సమయం గడిచిపోయింది, వెళ్ళిన సమయం తెచ్చుకోలేము. వీ కెన్ నెవర్ చేంజ్ అవర్ పాస్ట్, బట్ we can change our future trusting God. యేసు నమ్ముట ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. యవనస్తుల జీవితాలు కట్టబడని కారణం చేత కుటుంబాల్లో ఘోష, సమాజాల్లో ఘోష, మీరున్న దగ్గర ఘోష, దేవుని మందిరాల్లో ఘోష, ఆయన హృదయాల్లో గుండెలు పిండినట్లుగా బాధ. దేవుని నమ్మటానికి ఇష్టమేనా? డోంట్ ట్రస్ట్ లక్, డోంట్ ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్. లక్ను హార్డ్ వర్క్ను నమ్మొద్దు. అలాగని నేను పని చేయకుండా, చదువుకోకుండా, హార్డ్ వర్క్ చేయకుండా ఉండమని నేను చెప్పట్లేదు. వాటిని మానక వీటిని చేయడి. ఎలాగుండాలా? బీ డిసిప్లైన్డ్. క్రైస్తవుడు అంటే డిసిప్లైన్డ్. యేసుప్రభు ఇండిసిప్లైన్గా ఎప్పుడైనా ఉన్నట్లు మీరు ఊహించుకోగలరా? A disciplined, devoted Christian can only do miracles. డిసిప్లిన్ లేకపోతే ఎప్పుడో తినడం, ఎప్పుడో పడుకోవడం, ఎప్పుడో లేయడం, ఎప్పుడో బట్టలు ఉతుక్కోవడం, ఎప్పుడో ఇస్త్రీ చేసుకోవడం, ఎప్పుడో మాట్లాడడం, ఎప్పుడో చేయడం. దెర్ ఈజ్ నో ప్రోగ్రామ్. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ సంగతి పక్కన పెట్టండి. డే టు డే ప్రోగ్రామ్ కూడా ఏముండదు. అంత అయిపోయిన తర్వాత చేతులు గాలిపోయినాయి, ఇప్పుడు ఆకులు పట్టుకోవటానికి వెళ్ళాలి. ఏం చేయాలా? నాకు ఉద్యోగం లేదు, పెళ్ళి కావాలా, ఎలాగా? ఉద్యోగం లేదు, ఇంట్లో వాళ్ళు రావద్దు అంటున్నారు, ఎలాగా? ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇంత చదివినారు అంటే వేరుగా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. చిన్న చిన్న ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నారు. డిఎస్సి ఎప్పుడు పడుతుందిరా? ఎప్పుడు పడితే ఏమిరా నీకు? ఇంత చదివి ఎంబీఏలు, పిహెచ్డీలు అవి ఇవి చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎప్పుడు పడతారు? అసలు పిలుపు ఏంటి? నీ కాలింగ్ ఏంటి? నీ బతికి ఏంటి? నీ జీవన శైలి ఏంటి? అసలు నువ్వు ఉండాల్సిన స్థానం ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడికి వచ్చేసావు? దానికి అంత చదవాల్సిన పని లేదు. 10th క్లాస్ చాలు, ఇంటర్మీడియట్ చాలు, టీసీ ట్రైనింగ్ చాలు. అక్కడ దాకా ఎందుకు వెళ్ళావా అని. అయ్యో ఏం చేస్తావు బ్రదర్, దేవుడు ఏదో ఒకటి ఇస్తే చాలండి. ఏదో ఒకటి ఇయటానికి దేవుడు ఇలాగ ఎందుకు తెస్తాడండి? దేవుడు ఏదో ఒకటి ఇవ్వండి, మనం ఏదో ఒకటి చాలే అనుకుంటాం. కూరగాయల దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి ఇవ్వండి అంటాం, చెప్పులు ఏదో ఒకటి ఇవ్వండి అంటాం, బట్టలు ఏదో ఒకటి ఇవ్వండి అంటాం. దేవుడు ఎవరినో ఒకరు నేర్చుకుందాంలే అని అనుకోలేదు. అలాగ అనుకున్నాడా? దేవుడు నిన్ను ఉద్దేశంతో ఎన్నుకున్నాడు. నీ ద్వారా ఆయనకు మహిమ రావాలని, నీ ద్వారా ఆయన ఘనపరచబడాలని, నీ ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని తరతరాలు నిన్ను ఆశీర్వదించి కారణంగా ఉంచ, నిన్ను శాశ్వత శోభాతిశయముగా నువ్వు బహుతరములకు సంతోష కారణంగాను ఉంచదు. మరి ఇవన్నీ తప్ప వాగ్దానాలు? ఈ సాయంకాలం విశ్వాసులు లేచి తేజలిల్లితే ఎంత బాగుంటు. యేసును అంగీకరించిన వారు ఈ ఆశీర్వాదంలోనికి రావటానికి సిలువ దగ్గరికి రండి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా ఇచ్చి నీ జవాబేంటి?